మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాకు ఏదన్నా చేతి వృత్తికి ఏదన్నా గవర్నమెంట్ సాయం చేస్తే మాకు చాలా మంచిది. దాని గుండా మేము బతుకుతాం. సబ్సిడీ ఏమన్నా ఉంటే లోన్లు ఇప్పిస్తే డబ్బులు దండికి తెచ్చేసుకుంటాం, అల్లుకుంటాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నరసింహ. ప్రస్తుతం మనం ఐత్రంపేటలో ఉన్నాము. గత 15 సంవత్సరాల క్రితం ఏ పల్లెటూరులో అయినా సరే, ఏ గ్రామంలో అయినా సరే ఒక వస్తువు ఏదైనా కావాలంటే వాళ్ళే తయారు చేసుకునేవారు. ఎందుకంటే అప్పట్లో ఉండే ప్రతి ఒక్కరికి చేతి వృత్తులు అనేటివి చాలా మందికి తెలుసు. రాను రాను అవి కనుమరుగైపోయాయి. చాలా ఎలా అంటే బుట్టల లెవెల్ అయితేనేమి, లేకపోతే కుండలు తయారు చేసే వాళ్ళు అయితేనేమి, చెప్పులు కుట్టే వాళ్ళు అయితేనేమి, హస్తకళలు అంటారు, చేతి వృత్తులు కూడా అని అంటారు. కానీ రాను రాను అయితే ఇప్పుడు కనుమరుగైపోయాయని చెప్పాలి. ప్రస్తుతం మనం అలాంటి ఒక చోటకే ఇక్కడికి వచ్చాము. ఇలా జీవనాధారం వచ్చేసి బుట్టలు అల్లడము, తట్టలు, అలాంటి అల్లేవాళ్ళు ఎక్కడున్నారా అని చెప్పేసి మన సుమన్ టీవీ ఎతుకుతూ ఒక చోటుకైతే వచ్చింది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళను పరిచయం చేయబోతున్నాం. ఇప్పుడు మనతో పాటు ఈ బుట్టలు అల్లే వాళ్ళు ఉన్నారు. బుట్టలు తట్టలు ఎన్ని అల్లేవాళ్ళు, అసలు వీళ్ళకు ఎంత ఖర్చు అవుతుంది, ఎదురు ఎక్కడి నుంచి చేస్తాంటారు, ఈ రోజుకి ఎన్ని బుట్టలు తయారు చేస్తారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మా, మీ పేరుమా? ఇష్టమ్మా. ఇది ఎన్ని రోజులు చేస్తాను సార్ వృత్తి? మాకు జ్ఞాపకం వచ్చిన ఇవి ఎంత ఖర్చు అవుతుంది? ఇక ఈ ఎదురులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మేము ఓవర్ తీసుకొచ్చుకుంటాం. ఖర్చు 10,000 అయింది. రోజుకి ఎన్ని బుట్టలు అల్లుతారు? 5 అల్లుతాం. 5. ఎంత రేటుకి పోతాయి? అది 200. గవర్నమెంట్ నుంచి ఏమన్నా సాయం కావాలనుకుంటున్నారా? కావాలన్నా చెప్పండి. సబ్సిడీ ఏమన్నా ఉంటే లోన్లు ఇప్పిస్తే డబ్బులు దండికి తెచ్చేసుకుంటాం, అల్లుకుంటాం. గూళ్ళు అల్లుతాము, గంపలు అల్లుతాము, తట్టలు అల్లుతాము, కోలజాబలు అల్లుతాము, అన్నీ అల్లుతామన్నా. మేము కొనక్కచ్చుకుంటాము. కట్టే 100 రూపాయలు. 100 రూపాయలు అయిన తర్వాత మాకు 10-15 లెక్క అవుతుంది. 10-15 లెక్క అయిన తర్వాత ఇంకా ఖర్చు పెట్టుకొని తెచ్చుకొని అల్లుకుంటాం. తట్టలు అల్లుతాము. తట్టలు అయితే 6-7 అల్లుకుంటాము. గంపలు అయితే ఒక 5 అల్లుకుంటాం. కోలజాబ అయితే 1-2, గూడు అయితే 3 రోజులు అల్లుతాం. ఇదే వృత్తి. ఇంకా మాకేది లేదు. దీని మీదనే ఆధారపడి బతకాల. సుమన్ టీవీ వల్ల మాకు ఏదన్నా చేతి వృత్తికి ఏదన్నా గవర్నమెంట్ సాయం చేస్తే మాకు చాలా మంచిది. దాని గుండా మేము బతుకుతాం. ఏం పేరు నీ పేరు? కొండయ్య. ఈ ఒక్కొక్క దెబ్బకు ఎన్ని లేయర్లు వస్తాయి? 4-3 వస్తాయి. 4-3 దెబ్బ కొద్ది 5-6 వెళ్తాం. గంపలు వెళ్తాం, తట్లు వెళ్తాం, అన్ని వెళ్తాం. పిల్లల గోళ్ళు అన్ని వెళ్ళేది. వాళ్ళ ఏదైనా వెళ్ళేది. గంపలు తట్టలు అన్ని వెళ్ళేది. గూళ్ళు కూడా అల్లుకుంటాం. ఎంత పోతుంది ఒక్కొక్కటి? గంప ఎంత? గంప పోద్ది 150 పోద్ది. మా కూలి ఉంటుంది. తట్ట 150 అమ్ముతాము, 130 అమ్ముకుంటాం. చూశారు కదా, ఇదో ఇలా అల్లి మొత్తం ఇన్ని లేయర్లు పెట్టి అల్లి దీన్ని గంప అంటారు. ఎలా తయారవుతుంది అంటే ఇదో ఇలాగా గంప తయారు చేసుకొని ఈ ఒక్కొక్క గంప వచ్చేసి 150 నుంచి 200 లోపు అమ్ముతారంట ఒక్కొక్కటి. దీన్ని గంప అంటారు. దీనికంటే చిన్నది తట్ట అంటారు. ఈ తట్టలు, గంపలు, తర్వాత కోళ్ళు కప్పెట్టుకునే దానికి చాలా అల్లుతారంట. ఇలా జీవన విధానం అయితే ఇదే అంటున్నారు. దయచేసి ఈ సుమన్ టీవీ ద్వారా మాకు ఇంకా ఏదైనా మేలు జరిగి ప్రభుత్వం మాకు సబ్సిడీ ఇస్తే అంతకంటే మేము కోరుకునేది ఏమీ లేదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. కెమెరామెన్ రామ్తో మీ నరసింహ, సుమన్ టీవీ.